పెట్టిన కంటెంట్ని వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వివరాలని అవి డిలీట్ చేసేయాలి, ఇమీడియట్గా తీయించండి అనే ఆదేశాలు ఇవ్వాలంటూ వాళ్ళు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫస్ట్ వాళ్ళు చెప్పేశారు. దాని మీద వాళ్ళు వికీమీడియా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది అదే, అంటే కోర్టులకి ఆ పరిధి లేదు, మీడియాలని మీరు ఆ కంటెంట్ డిలీట్ చేయండి అనో తీసేయండి అనో అదే చెప్పే పని కోర్టుది కాదు అని చెప్పడం ఒక రకంగా అది స్వేచ్ఛ ఇవ్వడమా, లేదంటే ఈ కేసుకు సంబంధించి అక్కడ న్యాయం జరిగిందా వాళ్ళకి? ఈ కేసు వరకుగానే చూడాలి అది. ఇంకోటి ఒక ఆస్పెక్ట్లో నేను మెచ్చుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకా కాస్తో కోస్తో హోప్ ఇస్తోంది. అదే ఏది మీడియాకి. ఇదివరకు ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ అయినప్పుడు అయినా లేకపోతే కొన్ని యూట్యూబర్లు ఇట్లాంటి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని మందలిస్తూనే విడిచిపెట్టమంది, భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి. అంటే అక్కడ భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని ఎదుటి వాళ్ళు ట్రీట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో పాలస్తీనా అనుకూల ఉద్యమాలు చేస్తారండి, మెజారిటీ ప్రజలకు నచ్చదు. అట్లాగే దాన్ని ఏమంటారు, భారత వ్యతిరేక నినాదాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అదేమి నేరం కాదు, వాళ్ళకి సంబంధించిన భావం అని. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినటువంటి వాళ్ళు దాన్ని ప్రజలు తప్పు పడతారు. కానీ అదేం చూస్తుంది, హక్కేంటి, నిషేధం లేదు కదా, చట్ట ప్రకారం నిషేధించు నువ్వు.